రీసెంట్ గా యానిమల్ మూవీతో రచ్చ చేసి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టారు బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్. ఆ సినిమాలో ఏ స్థాయిలో నటించారో మనం చూసాం. యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో రణబీర్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈసారి యానిమల్ లా వైలెంట్ మూవీ కాకుండా రామాయణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారత్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ముఖ్యంగా రామాయణం సినిమాలో నటించబోయే వారి వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. మొత్తం 3 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇకపోతే రాముడి పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో యష్ ను, హనుమంతుడి పాత్ర కోసం సన్నీ డియోల్, కుంభకర్ణుడి పాత్ర కోసం బాబీ డియోల్, కైకేయి పాత్ర కోసం లారా దత్తును తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. తాజాగా విభూషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాకపోతే ఇంకా ఎవరెవరిని ఫైనల్ చేశారో అనేది మాత్రం అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా రామాయణం సినిమాకి సంబంధించిన మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అన్ని పాత్రలకు నటీనటులను ఎంచుకున్న తర్వాత సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. మరి రామాయణం సినిమాతో రణబీర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో అనేది వేచి చూడాలి మరి.